రేవంత్ రెడ్డి వర్సెస్ అమిత్ షా వీళ్ళిద్దరి మధ్యలో రిజర్వేషన్ల గురించి ఒక ఫేక్ వీడియో పైన జరుగుతున్న సర్క్యులేషన్ గురించి దేశవ్యాప్తంగా ఒక పెద్ద వివాదం నడుస్తుంది, చర్చ జరుగుతుంది. అదేమంటే అమిత్ షా నరేంద్ర మోడీ వీళ్ళిద్దరు ముస్లింలకు రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి వాళ్ళు చెప్తుంటే, రేవంత్ రెడ్డి అండ్ రాహుల్ గాంధీ వీళ్ళేం చెప్తున్నారంటే బీజేపీకి వేసే ప్రతి ఓటు, బీజేపీ గెలిచే ప్రతి సీటు వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే ఖచ్చితంగా ఈసారి భారతదేశ రాజ్యాంగాన్ని మార్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు రిజర్వేషన్లు తీసేస్తారు, కాబట్టి బీజేపీకి ఓటేయొద్దు అని చెప్పి రాహుల్ గాంధీ అలాగే మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే తెలంగాణలో ప్రతి బహిరంగ సభలో అదే నినాదంతో అదే వాదంతో ముందుకెళ్తున్నాడు. అది ఇక్కడ వరకు ఆయన బీజేపీని మాత్రమే ఢీకొంటున్నాడు అని చెప్పి మనం స్పష్టంగా కనపడుతున్నప్పటికీ ఈ రేవంత్ రెడ్డి చేసే ప్రచారము బీజేపీ వర్సెస్ కాంగ్రెస్కు దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్న ఈ వివాదం కాస్త ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో ఒక పెద్ద మార్పుడే తీసుకొస్తుంది. ఎందుకంటే అసలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే ప్రతిపక్షాల ఓట్లు చీలద్దు, ఓట్లన్నీ పోలరైజ్ కావాలని చెప్పి వాళ్ళు బీజేపీతో పొత్తు తీసుకున్నారు. అయితే ఎప్పుడైతే వీళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో వీళ్ళు జనాలకు మరీ ముఖ్యంగా మైనారిటీలకు చంద్రబాబు నాయుడు అయితే అన్ని బహిరంగ సభలలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఏంటంటే, మేము బీజేపీతో ఎన్డీఏ అలయన్స్లో ఉంటే బీజేపీని కట్టడి చేస్తాము, రిజర్వేషన్లకు ఎలాంటి మరీ ముఖ్యంగా ముస్లిం రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పి ఆయన హామీ ఇస్తే, ఇప్పుడు ఆయన ఒకవైపు బహిరంగ సభలో ఆ హామీ ఇస్తుంటే రేవంత్ రెడ్డి వర్సెస్ అమిత్ షా జరుగుతున్న ఈ కొట్లాటల్లో ఆయన చాలా క్లియర్గా ముస్లింలకు పిలుపునిస్తాడు తెలంగాణ గడ్డ మీద నుంచి. ఏమనంటే దళితులు, ముస్లింలు, క్రైస్తవులు, బీసీలు అసలు ఏమైనా మైనారిటీలు ఎవ్వరు కూడా బీజేపీకి ఓటేయద్దు, ఓటేస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పేది. అది చాలా బలంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మైనారిటీలలో, దళిత క్రైస్తవులలో చాలా బలంగా చొచ్చుకుపోయి పెద్ద చర్చ నడుస్తుంది. దానివల్లనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎంత చెప్పినప్పటికీ అంటే నేను హజ్ యాత్రకు డబ్బులు ఇస్తా, ఒకప్పుడు నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు, ముస్లింలకు నేను ఎంతో మంచి చేసినా అని చెప్పి ఆయన ఎంత చెప్పుకున్నప్పటికీ ఆయన చాలా స్పష్టంగా నేను బీజేపీ ముస్లింల రిజర్వేషన్లు తీసేయనియకుండా ఆపుతానని చెప్పినప్పటికీ అమిత్ షా, మోడీయే చాలా క్లియర్గా మేము ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు ముస్లింల గురించి ఎంత చెప్పినప్పటికీ వాళ్ళు ఇప్పటికే మసీదులలో వాళ్ళ ఆర్గనైజేషన్స్లలో ఆ ముల్లాలు కానీ వాళ్ళందరూ కానీ చాలా క్లియర్గా దేశవ్యాప్తంగా ముస్లిమ్స్ అందరూ ఒక వైపు వచ్చే విధంగా అంటే యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకునేది సూచనలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుతోటి చాలా క్లియర్గా ముస్లిమ్స్ అందరూ ఒక వర్టికులర్ డివిజన్ అయ్యి అక్కడ దళితులు, అలాగే కన్వర్టెడ్ క్రిస్టియన్స్, అలాగే ముస్లిమ్స్ వీళ్ళందరూ కాంగ్రెస్ వైపు కంప్లీట్గా పోలరైజ్ అవుతున్నారు. కానీ ఆంధ్రాలో మాత్రం ఏం జరుగుతున్న సమస్య ఏంటి అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉండి షర్మిల ఆమె ఈ విషయం పైన అంటే బీజేపీకి ఓటేస్తే అది ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను తీసేస్తుంది కాబట్టి మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి ఆమె పిలుపునియకుండా ఆమె కేవలం జగన్మోహన్ రెడ్డి మీదనే ఆ వివేకానంద మర్డర్ కేసు గురించి దీని గురించి మాట్లాడి అసలు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా బీజేపీ పైన చేస్తున్న పోరాటాన్ని గాలి కొదిలేయడం వల్ల ఇప్పుడు ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వీళ్ళందరూ అనివార్యంగా జగన్మోహన్ రెడ్డి వైపు పోలరైజ్ అవుతున్నారు. అంటే ఒకప్పుడు కొంత కాస్త కూస్తూ దాంట్లో టీడీపీకి, జనసేనకు మద్దతు ఉంది, గెలిచే అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఆయన చాలా క్లియర్గా ఒకటే ఎజెండాతోటి జనాల్లోకి వెళ్తుంటే ఆయన డైరెక్ట్గా బీజేపీ అయినా కౌంటర్ చేస్తున్నాడు. మీరు ముస్లింల రిజర్వేషన్లు కాదు, అసలు రిజర్వేషన్లు ఉంచుతారా లేదా అని చెప్పి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతుంటే వాళ్ళు కరాఖండిగా మీ ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని చెప్తున్నారు. దానివల్ల ఇటు రేవంత్ రెడ్డి ఇచ్చే స్పీచ్లో ఏదైతే పిలుపు నినాదం ఉందో రిజర్వేషన్లనే తీసేస్తారో, రాజ్యాంగాన్ని మారుస్తారు అనేది కేవలం ఇక్కడ ముస్లింలకే కాకుండా దళితులు, అలాగే కన్వర్టెడ్ క్రిస్టియన్స్, అలాగే మిగిలిన బీసీలలో వెనుకబడిన కులాలలో కూడా ఒక భయాందోళనలు మొదలైనాయి. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళెంత పోల్ మేనేజ్మెంట్ చేసినప్పటికీ దళితుల విషయంలో, మైనారిటీస్ విషయంలో బీజేపీ చాలా క్లియర్గా ఉండడం వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎలక్షన్లో ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డి వైపు పోలరైజ్ అవుతున్నది. దీన్ని అందిపుచ్చుకోవాల్సిన షర్మిల ఆమె అస్త్రాన్ని వదిలేసి ఆమె చంద్రబాబు నాయుడుకి ఫేవర్గా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డిని తిడుతుంది అని చెప్పి జనాల్లో భావన రావడం వల్ల షర్మిలను కూడా ఎవరు నమ్ముతలేరు. ఎందుకంటే షర్మిల ఆమె భర్త అయిన అనిల్ కుమార్ ఆయన పాస్టరు, అలాగే ఆమె కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆమెకు ఒక అవకాశం ఉండే దళితులు, మైనారిటీలు అంటే ముస్లిం మైనారిటీస్ వీళ్ళందరినీ ఆమె కనుక కూర్చొని కన్విన్స్ చేస్తే కాస్త కూస్త ఒకటైనా రెండైనా ఓట్లు ఆమెకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఆమె ఆ పని కూడా చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో ఒక పోలరైజేషన్ ఏదైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్
వీళ్ళు ఆలోచన చేసి ఈ పొత్తు పెట్టుకొని ఓటు పోలరైజేషన్ అయితే ఏదైతే స్కీమ్ తీసుకొచ్చారో దానిలో భాగంగానే ఆ పోలరైజేషన్ తెచ్చిన బాధ ఏంటి అంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం. అయితే ఆంధ్రప్రదేశ్లో ముస్లిం రిజర్వేషన్ల గురించి పెద్ద చర్చ నడవపోయినప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిమ్స్, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్న నినాదం వల్ల అందరు ముస్లిమ్స్ దానిపైన ఒక డిస్కషన్ చేస్తున్నారు. ఈ దళిత సంఘాలు కూడా, అలాగే క్రైస్తవ సంఘాలు కూడా ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలి, కాంగ్రెస్ని గెలిపించాలనే వాదంతో ఉన్నారు. అయితే ఇది ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఒక చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి ఇంకా పొంచి ఉన్న ప్రమాదం ఏంటి అంటే ఇప్పటికే మోడీని, అమిత్ షాని చూసి భయపడుతున్న ఈ మైనారిటీ సంఘాలు, మైనారిటీ ప్రజలు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కు మోడీ వచ్చి కనుక ప్రచారం చేసి ఆయన ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట తీయకపోయినా జగన్మోహన్ రెడ్డిని డెవలప్మెంట్ అది ఇది అన్నప్పటికీ ఎప్పుడైతే నరేంద్ర మోడీ అనే ఒక ఫిగరు, బీజేపీ అనే పార్టీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తోటి ఒక డయాస్ షేర్ చేసుకుంటుందో అది ఒక్కటి చాలు ఈ కమ్యూనిటీస్ మొత్తాన్ని, అంటే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఈ మైనారిటీ కమ్యూనిటీస్ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి వైపు పోలరైజ్ చేయించడానికి. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి, అమిత్ షా వీళ్ళిద్దరు కొట్లాట అది జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ అవుతుంది, చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కు చాలా దారుణంగా దెబ్బతీస్తున్నది.